ఈవెంట్ ఏదైనా, ప్రోగ్రామ్ ఏదైనా సుమారు 15 ఇయర్స్గా మార్కెట్లో ఉంటూ అందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ ముందుకెళ్తున్న ఈవెంట్స్ ఏదైనా ఉందంటే అది కేఎస్ ఈవెంట్స్. ఏదైనా సరే ఈవెంట్ అన్నప్పుడు మనం బిఫోర్గా అంతా ఒక నీట్ ప్లాన్ అనేది రెడీ చేసుకుంటాం. మనం మొత్తం ఒక ఆర్ట్ డైరెక్టర్ పెట్టి డిజైన్ చేయడము. ఈ ఫుడ్ ప్లానింగ్లో కూడా నార్మల్ రెగ్యులర్ ఐటమ్స్లో కాకుండా నియర్లీ ఒక 200, 300, 400 మినిమం వెరైటీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఎలా కోరుకుంటున్నారంటే ఓ వెడ్డింగ్ లైఫ్లో ఒక పార్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని ఒక ఎంజాయ్మెంట్ చేయాలి. డే 1 నుంచి ఎండింగ్ వరకు మా వాళ్ళు ఖచ్చితంగా కంప్లీట్గా అక్కడే ఉండిపోతారు. ఏ అయితే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో డెకరేటర్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, మేకప్ వాళ్ళు కానీ, సన్నాయి వాళ్ళు కానీ, ఎవ్రీథింగ్ అన్నీ ప్రతిదీ మా వాళ్ళే చూసుకుంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళు జస్ట్ రెడీ అయినామా, వచ్చామా, ఎంజాయ్ చేసుకున్నామా, ఫంక్షన్ అటెండ్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. A to Z సర్వీసెస్, వెడ్డింగ్ సంబంధించిన ఏ ప్రోగ్రామ్ చేసుకోవాలనుకున్నా కానీ సో వన్ స్టాప్ సొల్యూషన్ కేఎస్ ఈవెంట్. ఈవెంట్ ఏదైనా, ప్రోగ్రామ్ ఏదైనా క్లయింట్ కస్టమర్ సాటిస్ఫాక్షనే మాకు ఇంపార్టెంట్ అంటూ కూడా సుమారు 15 ఇయర్స్గా మార్కెట్లో ఉంటూ మరి అందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ ముందుకెళ్తున్న ఈవెంట్స్ ఏదైనా ఉందంటే అది కేఎస్ ఈవెంట్స్. మరి కేఎస్ ఈవెంట్స్ మరి ఎండి అయిన సునీల్ కుమార్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఎలా పాసిబిలిటీ అండ్ వాళ్ళు ఏ రేంజ్లో ఈవెంట్స్ చేస్తూ ఉంటారు అండ్ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల ఈవెంట్స్ అనే వాళ్ళు చేసుకునే వాళ్ళు కూడా చాలా గ్రాండియర్గా చేసుకున్నారు. ఇలా బోల్డ్ అనే విషయాలు కూడా ఆయనే అడిగి తెలుసుకున్నాం. హాయ్ సునీల్ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ఏంటి సార్ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఈవెంట్ కంపెనీస్ ఏమో చాలా వరకు ఓపెన్ చేసి తర్వాత 1 ఇయర్ ఏదో ఒక 2-3 ఈవెంట్స్ చేసేసి క్లోజ్ అయిపోతుంటారు. కానీ మీరు మార్కెట్లో 15 ఇయర్స్గా ఉన్నారు సార్. ఎలా ఏంటి ఎన్ని ఎలా పాసిబిలిటీ సార్? అంటే ఏదైనా సరే ఈవెంట్ అన్నప్పుడు మనం బిఫోర్గా అంతా ఒక నీట్ ప్లాన్ అనేది రెడీ చేసుకుంటాం. నార్మల్ ఈవెంట్ అయినా, బిగ్ స్కేల్ ఈవెంట్ అయినా. ఓకే. ఇప్పుడు నార్మల్ ఈవెంట్ అన్నప్పుడు కూడా సరే మనం బిఫోర్గా అన్నీ ఒక ప్లాన్డ్గా ఇప్పుడు వెడ్డింగ్ అంటేనే మనం సెవరల్ సెక్టర్స్ ఉంటాయి. డెకార్, క్యాటరింగ్, ఫోటోగ్రఫీ, ఎవ్రీథింగ్. ఏదైనా మనం ప్రీగా అన్నీ మనం నీట్గా బ్లాక్ చేసుకుని మంచి స్టాఫ్ని మొత్తం ఏ అయితే సంబంధించిన ఆ టీంని అంతా ముందుగా రెడీ చేసుకుని ఫాలోఅప్ చేసుకుంటే అది పక్కగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద స్కేల్ వెడ్డింగ్స్ అనుకోండి, అది ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు పెద్ద స్కేల్ లెవెల్ అంటే వెడ్డింగ్స్ అంటే ఇప్పుడు అరౌండ్ ఒక 150-200 ఫీట్ స్టేజ్ సెట్టింగ్స్ ఉంటాయి. దాంట్లో కొంతమంది కొత్తగా కోరుకుంటారు. అలా కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం మొత్తం ఒక ఆర్ట్ డైరెక్టర్ పెట్టి డిజైన్ చేయడము, ప్లానింగ్, ఫుడ్ ప్లానింగ్. ఈ ఫుడ్ ప్లానింగ్లో కూడా నార్మల్ రెగ్యులర్ ఐటమ్స్లో కాకుండా నియర్లీ ఒక 200, 300, 400 మినిమం వెరైటీస్ ఉంటాయి. అప్పుడు దాంట్లో డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు చైనీస్, కాంటినెంటల్, ఇటాలియన్, ఇట్లా డిఫరెంట్ ఇంకా డెజర్ట్స్ అని టోటల్ అని ఏ వెరైటీస్ ఉందో దానికి సంబంధించి స్టాఫ్ని ముందుగా మనం నీట్గా ప్లాన్గా హైర్ చేసుకొని ఆ టైంకి మనం అంతా నీట్ సెట్ చేసుకుంటే ఎక్కడ ఏమీ ఇబ్బంది ఉండదు. ఓకే. మనం ఏదైనా లాస్ట్ మినిట్లో పుషప్ చేసుకున్నట్టు కొంచెం ఇబ్బందులు పడతాం. కాదు సార్, ఈ ఈవెంట్స్ అనేటప్పటికి కూడా ఖచ్చితంగా చాలా స్ట్రెస్ ఉంటుంది. ఆ లాస్ట్ మినిట్లో చేంజెస్ అనేది కూడా క్లయింట్స్ చెప్తూ ఉంటారు. ఉంటాయి సార్. కానీ వాళ్ళకు తగ్గట్టు ఇమీడియట్గా అరేంజ్ చేయాలి. వితిన్ మినిట్స్లో మనం అరేంజ్ చేయాలి అని అన్నా కానీ ఏదో పెద్ద టాస్క్ కదా. డెఫినెట్గా సో సార్. ఇలాంటివన్నీ 15 ఇయర్స్లో ఎన్నో అనుభవించే ఉంటారు కదా. చాలా సార్. స్ట్రెస్ అనేది డెఫినెట్గా సార్. ఎందుకంటే మనము ఏ టైం స్టార్ట్ చేసినా కూడా బై ఈవినింగ్ ఆ టైంకి మెయిన్ ఈవెంట్ స్టార్ట్ అయిపోవాలి. ఓకే. ఎన్ని ఇబ్బందులు వచ్చా, అది వర్షం పడ్డా, ఒకసారి వర్షం పడి చాలా ఈవెంట్స్ మనం చూసుంటాము. ఈవెన్ మీరు చాలా గమనించుంటారు. పెద్ద పెద్ద గాలు, వర్షాలు వచ్చి కూడా కొన్ని కొలాప్స్ అయి ఉంటాయి. కానీ ఏమున్నా కూడా మనం ఈవినింగ్ ఆ టైంకి స్టేజ్ ఇవ్వగలగాలి. అలా చేస్తేనే పర్ఫెక్ట్గా అన్నీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా మీరు మార్కెట్లో ఉన్నారంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఏ లెవెల్లో ఉంటుందో కూడా అర్థమవుతుంది. అవును సార్. అండ్ మెయిన్గా ఇప్పుడు ఒక 15 ఇయర్స్ బ్యాక్ మీరు స్టార్ట్ చేసిన టైంలో ఆ టైంలో మ్యారేజెస్ కానీ, ఈవెంట్స్ కానీ ఒక డిఫరెంట్ లెవెల్లో ఉన్నాయి. అవును. కానీ ఇప్పటికి వచ్చేటప్పటికి మారిపోయింది. అవును. ఏంటంటే సంగీత్ చూస్తూ ఉన్నాము, మెహందీ అని చూస్తూ ఉన్నాము, దాని తర్వాత మళ్ళీ పెళ్ళి అని చూస్తున్నాము. అవును. సో అప్పుడు ఏంటంటే 15 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ పెళ్ళి అప్పుడు వేసేసుకొని direct గా wedding. వెళ్ళిపోతున్నాము. అవును. కానీ ఇప్పుడు ఇలా మారిపోయింది కదా. అవును. సో ఈ మార్పుని మీరు ఈవెంట్ ఇండస్ట్రీలో ఎలా చేసుకుంటూ వెళ్ళిపోయారు ముందుకి? అదే సార్. ఇప్పుడు ఎర్లీ మీరు చెప్పినట్టే ఇదివరకు అయితే ఓన్లీ వెడ్డింగ్ అంటే డైరెక్ట్గా రిసెప్షన్ రావడం, లేదా వెడ్డింగ్ రావడం, వెళ్ళిపోవడం. ఇప్పుడు అలా ప్రతి ఒక్కరు ఎలా కోరుకుంటున్నారంటే ఓ వెడ్డింగ్ లైఫ్లో ఒక పార్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని ఒక ఎంజాయ్మెంట్ చేయాలి. మన పాత రోజుల్లో అయితే పెళ్ళిళ్ళంతా 5 రోజులు, 9 రోజులు, 14 రోజులు ఇలా జరిగేవి. మళ్ళీ ఒక సెక్టర్ దాటాక అవన్నీ ఎండ్ అయిపోయాయి. ఓన్లీ రిసెప్షన్ రావడం, వెడ్డింగ్. మళ్ళీ ఇప్పుడు చేంజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు అవన్నీ అరేంజ్మెంట్ చేసుకోవాలంటే ఈ బిజీ లైఫ్లో ఒకరి వల్ల కష్టం అవుతుంది. ఒక ఫ్యామిలీ ఉండి ఇప్పుడు ఇదివరకు అనుకోండి పాత రోజుల్లో అంటే 9 రోజులు 14 రోజులు వెడ్డింగ్ జరిగేవి. ఒక రోజు ఇలా ఒక ప్రోగ్రామ్
స్టార్టింగ్ ఇది కోయినాటే కానీ స్టార్ట్ చేసి ఒక ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఒక కొంత పీరియడ్ దాటాక ఈ బిజీ లైఫ్ అది ఇది కొంచెం ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్లు కాక లాస్ట్కి వన్ డే ఈవెంట్ లాగా అయిపోయాయి. ఇప్పుడు మెల్లిగా మళ్ళీ కంప్లీట్ చేంజ్ అవుతుంది. అంటే పాత పద్ధతులకి మళ్ళీ అలవాటు పడుతున్నారు. ఖచ్చితంగా మళ్ళీ స్టార్టింగ్ ఇలాంటి పూజ జరగాలి, మంగళ స్నానాలు జరగాలి, నలుగులు జరగాలి, పెళ్లి కూతురు ఫంక్షన్ జరగాలి, ఇట్లా మళ్ళీ అన్ని ఈవెంట్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వెడ్డింగ్స్ ఏమవుతున్నాయంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 5 days వెడ్డింగ్స్ అయిపోయాయి. 5 days వెడ్డింగ్. ఎస్, ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ 5 days వెడ్డింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు 5 రోజులు అన్ని కార్యక్రమాలు బంధుమిత్రులను పిలుచుకొని నీట్గా చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఏమవుతుందంటే ఇలా చేసుకోవాలనుకుంటే ఇంట్లో వాళ్ళు ఉన్న ఒకరే వాళ్ళు చేసుకోవడం చాలా ఇబ్బందులు అవుతుంది. ఎందుకంటే అన్నీ ఇప్పుడు చూస్ చేసుకోవాలి. ఒక క్యాటరర్ను, డెకరేటర్ను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంగీత్ చేసుకోవాలి. సంగీత్ చేసుకుంటే ఒక మంచిగా మనము యాంకర్ని, ఆడియో సిస్టమ్, ఎల్ఈడి స్క్రీన్స్ ఇవంతా, వాట్ ఎవర్ అరేంజ్మెంట్, లైటింగ్స్ ఇవంతా, ఒక జనరేటర్ ఏదైనా సరే ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలంటే వాళ్ళన్నీ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మా ఈవెంట్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, టోటల్ అన్ని ఈవెంట్స్ కలిపి మేమే అన్ని అరేంజ్ చేస్తుంటాం. అట్ ద సేమ్ టైం ఇంకోటి వీళ్ళు ఏం ఫీల్ అవుతారు, అన్నీ మేమే చేసుకుంటే మాకేమైనా బడ్జెట్ తగ్గుతుందేమో అనుకుంటారు. కానీ అలా ఏం జరగదు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు అన్నీ సపరేట్ చూస్ చేసుకొని వాళ్ళు తిరగడం కన్నా వాళ్ళు స్ట్రెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బడ్జెట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs అనుకోండి, పెద్ద అమౌంట్. వాళ్ళు స్ప్లిటప్ చేసి 3 lakhs ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏమవుతుంది, ఒక చిన్న అమౌంట్లో మనం ఇస్తాం అనుకుంటాం, కానీ టోటల్ అయితే అది 15 lakhs అవుతుంది. అక్కడ ఆ లాజిక్ మిస్ అవుతుంది. అదే మేమేం చేస్తాం, సొంతంగా చేసుకుంటేనే బడ్జెట్ ఎక్కువ అవుతుంది అంట. ఇంకా ఎక్కువ అవుతుంది సార్. అంటే ఏమవుతుందంటే సొంతంగా చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్గా ఒక డెకరేషన్కి వెళ్ళాను. డెకరేషన్కి వెళ్ళినప్పుడు ఒక 2.5-3 lakhs బడ్జెట్ వేశారు. అదేమవుతుంది, ఇతని బడ్జెట్ ఎంత ఒక 2 lakhsలో ఉన్నారు, కానీ ఒక 2.5-3 ఫైనల్ అయిపోయింది. అదే విధంగా అన్ని ఒక 5 sectors అయిందనుకోండి, 5 into 3 15 lakhs అవుతుంది. ఇదే మేమేం చేస్తుంటాం, అన్నీ మా దగ్గర ఇస్తున్నారు కాబట్టి ఒక్కొక్కదానికి ఒక ప్రాఫిట్ అని కాకుండా టోటల్ అన్నిటిపైన ఒక పర్సంటేజ్ పెట్టుకొని వీళ్ళన్ని అన్ని చోట్ల ఒక బడ్జెట్ సేవ్ చేస్తాం. సో అక్కడ 15 lakhs అయితే మళ్ళీ 12 lakhs అవుతుంది. కస్టమర్ హ్యాపీగా ఆల్మోస్ట్ బడ్జెట్ సేవ్ అయింది, స్ట్రెస్ తగ్గిపోయింది. ఈవెన్ అట్ ది సేమ్ టైం వీళ్ళకి ఏం చేస్తాం, ఒక ఈవెంట్ మేనేజర్ అనేది ఖచ్చితంగా ఈవెంట్ మేనేజర్ ఉంటాడు. అతని పని ఏంది, ప్రతి ఈవెంట్కి దగ్గరుండి అన్ని రెడీ చేసి ఇవ్వడం. ఇలా చేయడం వల్ల వాళ్ళు జస్ట్ రెడీ అయినామా, వచ్చామా, ఎంజాయ్ చేసుకున్నామా, ఫంక్షన్ అటెండ్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఇంతకు కేఎస్ ఈవెంట్స్ వాళ్ళ బాధ్యత ఈ 5 days మ్యారేజెస్లో మీ బాధ్యత ఎప్పటి నుంచి మొదలవుతుంది సార్? Day 1 నుంచి స్టార్ట్ అయ్యాలి. Day 1 నుంచి ఖచ్చితంగా Day 1 నుంచి ఎండింగ్ వరకు మా వాళ్ళు ఖచ్చితంగా కంప్లీట్గా అక్కడే ఉండిపోతారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూసుంటాం, మీరు రిసార్ట్ వెడ్డింగ్స్ కానీ కన్వెన్షనల్ వెడ్డింగ్స్ అన్నీ ఉంటాయి. Day 1 నుంచే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఈవెంట్ నుంచే మా వాళ్ళే ఉంటారు. ప్రతిదీ మొత్తం కేరింగ్ అంతా మా వాళ్ళే. ఏ అయితే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, డెకరేటర్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, మేకప్ వాళ్ళు కానీ, సన్నాయి వాళ్ళు కానీ, ఎవ్రీథింగ్ అన్నీ ప్రతిదీ మా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళందరినీ ఫోన్ చేసి పిలుచుకోవడం, ఒక టైం అరేంజ్ చేయడం. లేదంటే ఇంట్లో ఒక పర్సన్ ప్రతి ఈవెంట్కి మిస్ అవ్వాలి, ఆయన ఉండి దగ్గర ఉండి ఫోన్ చేసుకోవాలి. వాళ్ళు 1 hour 2 hours లేట్ అయిందా, ఆ టెన్షన్, లాస్ట్ మినిట్లో ఒకరు హ్యాండ్ ఇచ్చారంటే ఆ టెన్షన్ మామూలు ఉండదు. ఇలా ఉంటుంది. ఈవెన్ ఫుడ్ దగ్గర కూడా సరే, మనం ఫుడ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి అందరూ సఫిషియెంట్ ఫుడ్ వెళ్తుందా లేదా, ఆల్మోస్ట్ అందరూ ఫేస్ చేసేది మాకు స్టార్టింగ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, లాస్ట్లో ఉండవు, మధ్యలో వాళ్ళకు ఉండవు అని ఫీల్ అవుతుంది. మనది అలా లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఐటమ్స్ ఏది మిస్ అవ్వకుండా దాన్ని చూడడానికి 2 సూపర్వైజర్ సపరేట్గా ఉంటారు. అంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే మా టీంలో కాదు, కస్టమర్ ఒక పర్సన్ లాగా ట్రీట్ చేస్తుంటారు. వీళ్ళకి ఐటమ్స్ రాలేదండి, ఇది రెడీ చేసుకోండి, ఇట్లా. సో దీనివల్ల ఏమరా అంటే వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ బాధ్యత మాకే ఫీల్ అవుతాం. అట్లా. అంటే సార్, ఈ మీరు చేసే మ్యారేజెస్లో ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే 7 lakhs బడ్జెట్తో చేస్తున్నా అని చెప్పేసి అన్నారు, 10 lakhs బడ్జెట్తో చేస్తున్నారు. ఎందుకంటే స్పెషల్గా ఈ బడ్జెట్ అనేది ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైనా కానీ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు ఈ బడ్జెట్లో మరి పాసిబిలిటీ నిజంగా అవుతుందా? అవుతుంది సార్, వాళ్ళు చేస్తున్నాం సార్. ఎలా సార్ అసలు? సార్ అంటే అది ఇప్పుడు 7 lakhs బడ్జెట్ని ఎందుకు క్రియేట్ చేసామంటే సార్, ఆల్మోస్ట్ కొంచెం కామన్ పీపుల్ వాళ్ళ ఇది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఆల్మోస్ట్ రెడీగా పెట్టుకోరు అమౌంట్. ఒక పెళ్ళి ఉన్నప్పుడు, ఒక ఇల్లున్నా పెళ్ళన్నా రెడీగా పెట్టుకోరు, కొంత అమౌంట్ ప్లాన్ చేసుకుంటారు, ఇంతలోనే అవ్వాలి. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఏమి ఫీల్ అవుతాము, మనం 7 అంటే 10 అవుతుంది, 10 అంటే 15 అవుతుంది. ముందుగా వాళ్ళకి ఎవరు అమౌంట్ చెప్పరు, మేము క్లియర్గా ఇచ్చేస్తున్నాం. 7 lakhsకి నా దగ్గర ఇలా ఉంటుంది, డెకరేషన్స్ ఇలా ఉంటాయి, ఫుడ్ మీల్, ఫోటోగ్రఫీ ఇలా ఉంటుంది, ఇంతమంది వస్తారు, మేకప్ ఇలా ఇస్తాను, ఎంట్రీ ఈవెంట్ ఇస్తాను, ఇట్లా నీట్గా మొత్తం ఒక డాక్యుమెంటే ఉంటుంది, క్లియర్గా ఇచ్చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఓకే నాకు సరే. ఇంకా కొంతమంది లేదు ఇంకొంచెం గ్రాండ్గా చేసుకోవాలనుకుంటాను. ఇప్పుడు 7 lakhsలో పర్టికులర్గా ఇంతమంది ఒక 500 members మనం ఫుడ్ అనేది అరేంజ్ చేస్తుంటాం. ఇంకొంతమంది అమౌంట్ పెరుగుతుంది, లేదు ఇంకొంచెం గ్రాండ్గా చేసుకోవాలనుకుంటే వాళ్ళు 10 lakhs అవుతుంది. సో ఇప్పుడు ఎవరికైతే చేస్తున్నామో
వాళ్ళందరూ హ్యాపీ. ఆల్రెడీ మన కస్టమర్ రివ్యూస్ చూశారండి. ఓకే. ప్రతి ఒక్కరు వాళ్ళ రివ్యూస్ చూడండి, మనం ప్లే చేస్తున్నాం చూడండి. వాళ్ళ యొక్క మాటలను వినండి ఒకసారి. ఇటే కస్టమర్ రివ్యూస్ ఉన్నాయా సార్? అవును. ఓకే సార్. మరి అయితే ఆ కస్టమర్ రివ్యూస్ చూసేద్దాం సార్. చూడండి. హాయ్ ఎవరివన్, నా పేరు డాక్టర్ వెంకట సుబ్రహ్మణ్యం. నాది నంద్యాల. జూలై నెల 29-30 తారీఖు మా అమ్మాయి సాయి పరిణిత మ్యారేజ్ ఫిక్స్ అయింది. లాస్ట్ 2 నెలల క్రితం మేము మ్యారేజ్ ఎలా చేయాలని చాలా వర్రీ అవుతున్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో మీకు అందరూ తెలుసు, అందరు బిజీగా ఉంటారు. దాంతోపాటు నేను బిజీ. సునీల్ గారు ఏఎస్ ఈవెంట్స్ గురించి వినడం జరిగింది. తర్వాత నేను వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని అప్రోచ్ అయ్యాను. టోటల్ మ్యారేజ్ కాంటాక్ట్ ఏఎస్ ఈవెంట్స్ వాళ్ళకి ఇచ్చాను. రిసార్ట్స్ లో మెహందీ మరియు సంగీత ప్రోగ్రాన్ని చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు. అరేంజ్మెంట్స్ కానీ, డీజే కానీ, ఫుడ్ కానీ, మెహందీ వచ్చిన వాళ్ళు కానీ, ఏదైనా సరే ఆ 2 ప్రోగ్రాంలు చాలా సక్సెస్ఫుల్ గా చేసి సపోర్ట్ చేశారు. సునీల్ కుమార్ వాళ్ళ ద్వారా మేము ఈ కాంటాక్ట్ తీసుకున్నాం. మ్యారేజ్ అంతా వాళ్ళకే ఒప్పచెప్పాము. మాకు మ్యారేజ్ లో ఎలా సహకరించారంటే వీళ్ళు, మేము ఎంత లేట్ చేసినా కూడా ఓపిక్ గా ఏది అడిగినా కూడా తెచ్చి ఇవ్వడం గాని, దగ్గరుండి చూసుకోవడం గాని. రాత్రి మాకు లేట్ అయిందండి, 1-2 అయింది. అయినా కూడా మేల్కొని మాకు భోజనాలు దగ్గరుండి టేస్ట్ చూపించి, ఇలా చేసాం మేడం, ఇలా ఉంది అని చెప్పి దగ్గరుండి చూసుకున్నారని. సునీల్ గారు అయితే గన మేడం 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 ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి, ఏదన్నా లోటు ఉందా, ఏమీ లేదు కదా అని దగ్గరుండి చూసుకున్నారు. కేఎస్ ఈవెంట్స్ వాళ్ళు నిర్వహించిన మ్యారేజ్ ది చాలా బాగుంది. డ్రమ్స్ కానీ, డెకరేషన్ కానీ, ఫుడ్ కానీ, డ్రింక్స్ కానీ దగ్గరుండి అడుగుతున్నారు, ఇస్తున్నారు. పోయిన వాళ్ళకు కూడా చూపించి చేస్తున్నారు. ఏదైనా డౌట్ ఉన్నా చేస్తున్నారు. ఈవెంట్ అయితే చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మాకు చాలా తృప్తిగా ఉందండి. అండి, నా పేరు రాజేష్. ఈరోజు మా కజిన్ మ్యారేజ్ అవుతుంది. కేఎస్ ఈవెంట్స్ వాళ్ళకి సునీల్ గారికి ఇచ్చాము. ఈవెంట్ 3 days కండక్ట్ చేశారు. ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది స్టార్ట్ టిల్ ది ఎండ్. టుడే ఇస్ లాస్ట్ డే. టిల్ దెన్ ఇట్ వాస్ వెరీ నైస్. ది మేనేజ్మెంట్ వాస్ వెరీ నైస్. Events, the plan, everything was nice from the inception, and the food service, yeah, everything was good from the people who served us. KS events make my marriage so memorable and peaceful, and they are always comfortable talking with me, and they always choose right photographer, right makeup artist. They supportable and comfortable. I'm happy with Sunil Anna, and thank you for taking caring of everything. హాయ్, దిస్ ఇస్ కృపాలి. సో కేఎస్ ఈవెంట్స్ వాళ్ళు మా ఫ్రెండ్ మ్యారేజ్ చాలా బాగా చేశారు. మేకప్ కానీ, ఫుడ్ కానీ, ఎంట్రీ కానీ రియల్లీ టాప్ నాచ్, అండ్ వీ హ్యాడ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ కేఎస్ ఈవెంట్స్. సూపర్ సార్. ఏంటంటే వాళ్ళ మాటలు వింటుంటేనే అర్థమవుతుంది వాళ్ళు ఎంత సాటిస్ఫైడ్ అయ్యారో, ఆ బడ్జెట్ వైజ్ కానీ ఎవ్రీథింగ్. అంటే ఏంటి అసలు సునీల్ గారు ఇదేమో 15 years బ్యాక్ స్టార్ట్ చేశారు. సో ఈ విజన్ ఎప్పటి నుంచి మొదలైంది? ఇందులోనే కంప్లీట్గా ఉండిపోవాలని ఎలా అనిపించింది? స్టార్టింగ్లో మేము ఒక డెకరేటర్ కానీ ఉండి అట్లా ఒక చిన్న ఈవెంట్ కానీ చేసుకుంటూ ఉన్నాము. ఒక సెక్టర్ కొంచెం దాటాక ఏమనుకున్నామంటే కస్టమర్ ఏమైందంటే నా దగ్గరికి వచ్చాక నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలండి, ఇక్కడికి వెళ్ళాలండి తిరుగుతూ ఉన్నారు. సరే తిరుగుతున్నప్పుడు ఆ టైంలో నేనే దగ్గర నుంచి తీసుకెళ్ళా. సరే అండి సార్, ఇక్కడ ఒక అతను ఉన్నారు, అది చూపిస్తాను, మాట్లాడిస్తాను. ఇట్లా తిరిగి వాళ్ళకి ఒక 3-4 days నేను వాళ్ళు తిరగడం జరిగింది ఒక టైంలో. సరే మళ్ళీ అనుకున్నాను, ఎందుకు మనం ఏదో మొత్తం మన దగ్గరే ఉందంటే వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మన దగ్గర అన్నీ బుక్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా మనం అరేంజ్ చేస్తే ఈ స్ట్రెస్ అనేది ఉండదు కదా. ఎలా అట్ ది సేమ్ టైం ఈ బడ్జెట్ డిఫరెన్స్, ఓకే మీరు అలా వెళ్తే ఎలా ఉంటుంది, నా దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది, అవుట్పుట్ నీట్గా ఏదైనా సరే ఏది చూపించాము మన ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఆల్రెడీ చేసిన ఈవెంట్ నీట్గా చూపిస్తుంటాం. ఇది సార్ మన ప్రొఫైల్, మీరు ఇలా కోరుకుని ఇలా వస్తుంది, ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతారు. అట్ ది సేమ్ టైం మీరు వేరే ఇచ్చినా కూడా వాళ్ళు ఆ రోజు చేసి ఆ రోజు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది రెస్పాన్స్ ఉంటారు. కానీ నేనేం చేస్తాను అంటే పర్టికులర్గా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పర్సన్ మీకు ఇచ్చేస్తాను. ఎలా చేయడం వల్ల ఏమవుతారంటే మీకు ముందే అతను వర్క్ చూసుకుంటాడు. ఇంట్లో ఒక పెద్ద కొడుకు ఇంకెవరన్నా ఉంటే అతను ఎవరైతే వర్క్ చూసుకుంటాడో అలాగా నేను ఒక పర్సన్ ఇచ్చేసానంటే అతను చూసుకుంటాడు. ఓకే, సో మీకు టెన్షన్ ఉండదు వచ్చిన వాళ్ళు రిసీవ్ కానించి. ఇదే పెద్ద స్కేల్ వెడ్డింగ్స్ అంటే అది ఇంకో వేరే లెవెల్లో ఉంటుంది. దానికి ఈవెంట్ మేనేజర్స్ సపరేట్గా, సూపర్వైజర్స్, హాస్పిటాలిటీ టీము, బగీ సర్వీసెస్, వ్యాలెట్ సర్వీసెస్, ఎవ్రీథింగ్, స్టేజ్ మేనేజ్మెంట్, పార్కింగ్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఇవన్నీ ఇంకొక లెవెల్లో ఉంటుంది పెద్ద స్కేల్ వెడ్డింగ్స్. అంటే మనం దగ్గర ఏ ప్యాకేజ్ తీసుకున్నా దాని లెవెల్ ఆఫ్ అరేంజ్మెంట్సే మనం చేస్తుంటాం.
అంటే కేఎస్ ఈవెంట్స్ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్రాక్సిమేట్లీ 2 crores బడ్జెట్ ఉన్న వెడ్డింగ్ అనేది కూడా ఒకటి చేశారు అని కూడా నేను విన్నాను. సార్ సో ఏంటి సార్ దాన్ని మరి అంత బడ్జెట్ వచ్చినప్పుడు సో మీరు ఇచ్చే సర్వీసెస్ కానీ ఎలా ఉంటాయి ఏంటి అసలు అంత గ్రాండియర్ దాంట్లో? అవును సార్, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెకరేషన్లో వెళ్ళామనుకోండి, మొత్తం స్టేజ్ అరేంజ్మెంట్ అంటే ఆల్రెడీ ఉన్న సెట్టింగ్స్ కాకుండా ఒక కొత్త థీమ్ అనేది రెడీ చేస్తుంటాం. ఓకే. ఒక థీమ్ రెడీ చేయాలంటే నార్మల్ డిజైన్ కాదు, ఒక ఆర్ట్ డైరెక్టర్స్ ఉంటారు, ఫిలిం ఆర్ట్ డైరెక్టర్స్, వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి ఒక 200 feet 300 feet అలా సెట్టింగ్ అనుకోండి, వాళ్ళు ఎంట్రన్స్ నుంచి ప్యాసేజ్ నుంచి మొత్తం ఒక ఫోటో బూత్ ఎలా ఉండాలి, సపరేట్ ఒక సపరేట్ స్టేజెస్ ఉంటాయి, ఈ ఆడియన్స్ గ్యాదరింగ్స్, విఐపీస్ లైన్స్, వీళ్ళకి ఎలా సీటింగ్ ఎలా ఉండాలి మొత్తం డిజైన్ చేయిస్తుంటాం. ఓకే. ఇట్లా డెకరేషన్ పాటలు ఇలా ఉంటుంది. ఇంకా ఫుడ్లో వచ్చినామంటే మొత్తం కంప్లీట్ ఆల్ ఇండియా మిక్సింగ్, ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఉంటుంది. ఓకే. కాంటినెంటల్, ఇటాలియన్, చైనీస్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఎవ్రీథింగ్. ఇంకా టిఫిన్స్ అంటే టిఫిన్స్ మిక్స్ ఆఫ్ స్టేట్స్లో ఏది ఫేమస్ ఉందో అలాంటివి, ఇంకా స్వీట్స్లో కానీ ఇట్లా అన్నీ కలిపి ఒక క్యాటరింగ్లో ఒక మెనూ డిజైన్ చేస్తాం. దానికి అది కాకుండా దాని ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ఆ ఫుడ్ని మనం చేసేదే కాకుండా ఆ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్ ఇండియన్లో ఒక తమిళనాడులో ఒక ఐటెం పెట్టాలి, ఆ సర్వ్ చేసే పర్సన్ ఆ టైప్లో ఉండాలి ప్రజెంట్ చేయడంలో. నార్త్ ఇండియన్ ఒక మంచి చాట్ కౌంటర్ పెట్టాలి, లేదంటే మంచి చైనీస్ కౌంటర్ పెట్టాలి. ఆ ప్రజెంటేషన్ ఆ స్టేట్ ఆ యొక్క థీమ్ రిప్రజెంట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రజెంటేషన్ చేస్తూ ఉంటాం. ఇంకా ఫోటోగ్రఫీ టీమ్ అంటే ఈరోజు ప్రొఫైల్ బేస్డ్, మనం ఎంత కావాలంటే అంత బాగా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫారిన్ కంట్రీస్ మీద లైక్ చేస్తున్నారు. ఇదివరకు అయితే ఇండియాలోనే, మన సౌత్ ఇండియాలోనూ ఊటీ, కేరళ, ఇంకా నార్త్ ఇండియాలో మనాలి ఇట్లా తీసుకుంటారు. ఇప్పుడు దుబాయ్, బాలి ఇట్లా అదర్ కంట్రీస్ ఎక్కువ లైక్ చేస్తున్నారు. ఓకే. సో దాంట్లో కూడా మంచి ఇది ఉంది. అంటే ఈ అదర్ కంట్రీస్కి వెళ్ళడం కానీ ఫోటోగ్రఫీ ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది కూడా మీరు ఇచ్చే ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది? ఎవ్రీథింగ్ సార్. ఓకే. ఓకే. అంటే ఏదైనా సరే నేను అది యాక్చువల్గా ఎక్స్క్లూడెడ్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను. లేదు, అది ఏదైనా సరే డిపెండ్ ఆన్ ప్యాకేజ్ సార్. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ ప్యాకేజ్ అంటే అన్ని ఇవ్వలేం, వాళ్ళకి ఏం కావాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే కస్టమరు ఈజ్ రెడీ టు బేర్ సమ్ బిగ్ అమౌంట్ అనుకోండి, అతను తగినట్టే. ఓకే. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేను 10 లక్షలు పెళ్లి చేసుకోవాలంటే 30 లక్షలు ఖర్చు పెట్టలేను. సో వాళ్ళ కంఫర్టబుల్ ప్రకారం మనం ఇస్తాం. కొంతమంది నేను గ్రాండ్గా చేసుకోవాలి, నా వాళ్ళలో ఎవరికి ఇంత ఇది జరుగుండకూడదు, ఆ విధంగా ఇవ్వాలి, ఎంట్రీ ఇలా ఇవ్వాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంట్రీస్ అన్ని చాలా పెద్ద స్కేల్ ఉన్నాయి. ఓకే. గ్రాండ్ ఎంట్రీస్, ఎందుకంటే ప్రతి ఈవెంట్కి స్మాల్ ఈవెంట్ పెద్ద ఈవెంట్ దానికి ఒక ఎంట్రీ అనేది స్పెషల్ అది నేరుగా డైరెక్ట్ స్టేజ్ ఎక్కకుండా వాళ్ళు రావడము, దానికి ఒక స్పెషల్ ప్రాపర్టీస్, మంచి ఆర్టిస్టులు, డాన్సర్స్ ఇవన్నీ పెట్టి ఒక గ్రాండ్ స్కేల్ ఎంట్రీస్ అని ప్లాన్ చేస్తుంటాం. ఓకే. ఓకే. ఇట్లా అరేంజ్ చేయడం. సో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ తగినట్టు మనం అరేంజ్ చేస్తుంటాం. ఆల్మోస్ట్ చాలా కస్టమర్ ఇప్పుడు ఎలా ఏంటంటే వాళ్ళకి పెళ్ళి అనేది కొంచెం గ్రాండ్ స్కేల్లో జరగాలి. సో నాకు వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక థీమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు డెకరేషన్ అనుకోండి, స్టేజ్ ఎలా ఉంది, ఎంట్రన్స్ నుంచి ఒక థీమ్ డిఫరెంట్, మళ్ళీ ఎంట్రీస్ ఉంటాయి. ఎంట్రీస్ కూడా సరే మొత్తం హాల్లో ఇంత గ్రాండ్గా ఒక ఎంట్రీ జరగాలంటే ఇలా మీకు మనం చూపిస్తుంటాం. ఓకే. ఇప్పుడు మనకి గ్రాండీర్ అంటే జైపూర్ స్టైల్లో కొంచెం గ్రాండీర్గా ఉంటాయి. అవును సార్. అంటే మ్యారేజెస్ అనేది కూడా కొన్ని అక్కడికి వెళ్ళి చేసుకునే వాళ్ళు అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇండియాలో టాప్ అంటే మనం జైపూర్ వెళ్తుంటాము. సో ఇప్పుడు జైపూర్ అనేది చాలా బిజీ, ఎందుకంటే 1 year బిఫోర్ మనం బ్లాక్ చేసుకోవాలి సార్. ఓకే. అవును, జైపూర్లో అలా ఉంటుంది, ఎందుకంటే మెయిన్ వెన్యూస్ అనేది కొంచెం డిమాండ్ ఉంటుంది అక్కడ. అట్ ద సేమ్ టైం అక్కడ ఈవెన్ కాస్ట్ కూడా ఈవెన్ 1 yearకే మనకి మినిమం స్టార్టింగ్ 2 to 3 crores స్టార్టింగ్ ఉంటుంది. సో ఒకవేళ అక్కడ మనకి ప్లేస్ దొరకలేదు అనుకోండి, మనం ఇక్కడ మనకు ఉన్నాయి హైదరాబాద్లో, మనం మంచి ప్లేస్ ఆ థీమ్ని ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే. అప్పుడు మనం మంచి ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు, ఈ రష్యన్స్ వీళ్ళందరినీ పెట్టి వెల్కమ్ రిసీవింగ్స్ కానీ ఎంట్రీస్ అంతా గ్రాండ్ స్కేల్లో చేయడం కానీ అలా చేస్తుంటాం. ఈ టైప్లో ఉంటుంది. వాళ్ళకి ఎంట్రీ దగ్గర నుంచి ఈవెన్ స్టార్టర్స్, జ్యూస్, అది వేరే లెవెల్లో ఉంటుంది. మహారాజా సిట్టింగ్స్, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఒక మంచి మహారాజా సిట్టింగ్ వేసి మంచి గోల్డ్ ప్లేట్స్లో ఆ కట్లరీ యూస్ చేసే కట్లరీ కూడా అంత ప్రీమియంగా ఉంటుంది. అట్లా గ్రాండ్ స్కేల్ వెడ్డింగ్స్ ఉంటాయి. ఇంకా రిసార్ట్ వెడ్డింగ్స్ అంటే లిమిటెడ్ గ్యాదరింగ్ ఉంటాయి, మ్యాక్స్ అంటే ఒక 200 to 300. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉంటుంది అకామిడేషన్ అంతా, వాళ్ళు అక్కడే ఉండి ఉన్న 3 or 4 days 5 days అయినా సరే ప్రతిరోజు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అలా ఎంజాయ్ చేస్తుంటారు. సో ఆ ఎంటర్టైన్మెంట్ తగ్గట్టు రోజుకొకటి డిఫరెంట్గా మారుస్తూ ఉంటారు. డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు 5 days వెడ్డింగ్ అంటేనే ఫస్ట్ హల్దీ, ఇంకోరోజు మెహందీ, మళ్ళీ ఆ పెళ్లి కూతురు ఫంక్షన్స్, సంగీత్ మెయిన్. సంగీత్ అనేది మేజర్ ప్రిఫరెన్స్ అనమాట. మనం సంగీత్ని కొంచెం మంచి ఇదిలో అరేంజ్ చేస్తుంటాము. టోటల్గా మంచి లైటింగ్స్, స్పాట్ లైట్స్, ఎంటర్టైన్మెంట్, ఫైర్ వర్క్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. దీనికి ఒక మంచి డాన్సర్స్, కొరియోగ్రాఫర్ని అరేంజ్ చేసి ఆ పర్ఫార్మెన్స్ చేయించడము,
ఇట్లా సంగీత్కి కొంచెం బాగా గ్రాండ్గా అది మేజర్ అనమాట. డ్యాన్స్ అని ఎక్కువ ఉంటాయి. అంటే సెలబ్రిటీస్ కానీ అన్నీ మీరే కోఆర్డినేట్ మేమే చేసి చేస్తాం. బడ్జెట్లో దాని అంతే తగ్గట్టు చేస్తుంటాం. ఓకే. ఇప్పుడు కొంతమంది అడుగుతారు మాకు ఈవెంట్కి కొంచెం సెలబ్రిటీ సింగర్స్తో పాటలు పాటలు పాడించడం, పాడించుకోవాలి. మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ మంచి బ్యాండ్ సెటప్ ఇవన్నీ మేమే అరేంజ్ చేస్తుంటాం. ఓకే. ఓకే. అంటే పెళ్ళి అనేటప్పటికి ఏంటంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని వాళ్ళని కలవకపోయినా కానీ సో కొంతమంది వెళ్ళి సో అరే పలానోళ్ళ పెళ్ళికి వెళ్ళేసి వచ్చాను భోజనం మాత్రం అద్దరిపోయేటట్టు పెట్టారా అని చెప్పేసి మాట మాత్రం పొలవమను అంటే అవును. దాటుకుంటూ వెళ్ళిపోతుంటారు. అవును సో అలాంటి స్టైల్ విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది మీరు ఇచ్చే మెనూ కానీ? సార్ మెను సార్ మన దగ్గర అయితే స్టార్టింగ్ ప్యాకేజ్ తీసుకున్నా సరే, ఎంత పెద్దది తీసుకున్నా సరే ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ ఉండదు. ఓకే. ఫుడ్ అంత మేజర్ ప్రిఫరెన్స్ ఇస్తాం సార్. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ మనం ఎంట్రీ అనేది చూస్తారు, అంత గ్రాండ్ ఉంటుంది మొత్తం వేడి సర్వీస్. కానీ వన్స్ అంతా చూసుకుని వెళ్ళేటప్పుడు గుర్తుండేది ఫుడ్ టేస్టే. ఎగ్జాక్ట్లీ. సో వన్స్ వెళ్ళేటప్పుడు ఆ ఫుడ్ టేస్ట్ ఇచ్చే ఇంపాక్ట్ అనేది వాళ్ళు ఎవరైతే పెళ్లి చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళి సార్ ఏం సార్ ఈ రేంజ్లో పెట్టారు, ఏం సార్ అద్భుతంగా చేశారు, ఎవరు సార్ చేసింది ఇలా అన్నారంటే ఈవెన్ కస్టమర్ ఇచ్చే అమౌంట్కి అతను అంత హ్యాపీ అయిపోతాడు. ఓకే నేను ఖర్చు పెట్టిన దానికి సాటిస్ఫైడ్, వర్తబుల్. ఎంత బాగా చేశారు చాలు. ఇచ్చేటప్పుడు కూడా సార్ హ్యాపీగా చెప్తారు, సార్ చాలు సార్ మిమ్మల్ని మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, నాకు బాగా అరేంజ్ చేసి అందరూ మెచ్చుకున్నారు. ఓకే. ఈవెన్ ఆ వర్డ్స్ వింటుంటే మాకు కూడా అంత హ్యాపీ. ఈవెన్ మేము కష్టపడేది కూడా లాస్ట్లో ఆ వర్డ్ కోసమే. ఓకే. అలా ఉంటుంది. అంటే అందరూ ఏమనుకుంటారంటే స్టార్టింగ్ పెళ్ళి నుంచి మొదలు పెట్టుకుంటూ ఉంటారు. సో అప్పటి నుంచి ఈవెంట్ కంపెనీస్ అని అంటారు. కాకపోతే ఎప్పటి వరకు మీరైతే మీ సర్వీసెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఆ ఈవెంట్లో? సార్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఎండింగ్ అంటే లైక్ వెడ్డింగ్ ఉంది, ఇంకా తాలిబొట్టు కట్టి ఇంకా వాళ్ళు వెళ్ళేంత వరకు మేము మా వాళ్ళు అప్పగింతల వరకు మొత్తం. అప్పగింత వరకు అందరూ మా వాళ్ళు అక్కడే ఉంటారు. ఓకే. ఇంకా రిసెప్షన్ అంటే కూడా అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ వెడ్డింగ్ జరుగుతుంది, దేర్ ఆఫ్టర్ మళ్ళీ ఇంకా రిసెప్షన్ ఉంటుంది. ఓకే. సో రిసెప్షన్ ఉన్నప్పుడు మళ్ళీ ఈవెంట్స్ అని మళ్ళీ అన్నీ ఉంటాయి. ఎంట్రీస్ ఉంటాయి, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, మళ్ళీ ఫుడ్ ఉంటుంది. ఇవన్నీ చూసుకొని అది కంప్లీట్ అయిన వరకు మా వాళ్ళు ఉంటారు. ఎవ్రీథింగ్. అవును. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ వెడ్డింగ్ జరుగుతుంది, ఓకే. మళ్ళీ రిసెప్షన్ జరుగుతుంది. సో ఇక క్లయింట్ కూడా ఎలా ఫీల్ అవుతారంటే మనం ఇదొకరికి అదొకరికి ఇవ్వడం కన్నా ఒకరికి ఇచ్చేసామంటే నీటి కోఆర్డినేట్ చేసుకుని బాగుంటుంది కదా. ఓకే. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ మన దగ్గర ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత డెకరేషన్ చేసినా దానికి తగినట్టు లైటింగ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం కెమెరా ఫోటోగ్రాఫర్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అక్కడ లేదా లైటింగ్ కొంచెం ఎక్కువైంది అనుకోండి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇది వేరే వాళ్ళు ఉంటే ఆ కోఆర్డినేషన్ కొంచెం మిస్ అవుతుంది. ఒకే టీం అనుకోండి, ఓకే సరే ఇక్కడ కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంది ముందుగా చెక్ చేసుకొని మన టీం అనేది ఆ కోఆర్డినేషన్ ఉంటుంది, గ్రూప్ అన్నీ ఉంటుంది. అలా చేసుకోవడం వల్ల మీకు అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఓకే. అట్లా అంటే మొత్తం మీద అయితే సో A to Z సర్వీసెస్ ఏ ప్రోగ్రామ్ చేసుకోవాలనుకున్నా నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు వెడ్డింగ్ సంబంధించిన ఏ ప్రోగ్రామ్ చేసుకోవాలనుకున్నా అని సో వన్ స్టాప్ సొల్యూషన్ KS ఈవెంట్స్. థ్యాంక్ యూ. అవును సార్. యా సార్, మెయిన్గా మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ అనేవాళ్ళు కూడా సో డిఫరెంట్ వాళ్ళు ఉంటారు. సో మరి వాళ్ళందరికీ కూడా సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోవచ్చు అండ్ వాళ్ళకు ఇచ్చే ఎవ్రీథింగ్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ విషయంలో కూడా కొన్ని మాటలు విన్న తర్వాత అర్థమైంది. మరి మీరేమంటారు? సార్ మన దగ్గర ఏ ప్యాకేజ్ అనేది తీసుకోవచ్చు సార్, వాళ్ళు స్టార్టింగ్ ప్యాకేజ్ తీసుకోవచ్చు, ఎంత మంచి ప్యాకేజ్ తీసుకోవచ్చు. క్లియర్ కట్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే మాకు కస్టమర్ ఫీల్ ఓకే మేము వెళ్తూ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు మీకు అన్ని చూపించాం రివ్యూస్ని. దీంట్లో మనకి ఆల్రెడీ ఫారిన్ కస్టమర్స్ అంతా చూసాం, ఎన్ఆర్ఐ కస్టమర్స్, ఫారినర్స్ కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ మీకు కొన్ని ఈ స్టార్టింగ్ ప్యాకేజ్ కొన్ని అవి చూసింటారు, కొంచెం గ్రాండ్ వెడ్డింగ్స్ అందరు చూసింటారు. ఇవంతా వచ్చి ఆ కస్టమర్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యింటే అలా చెప్తారు. రైట్, అది మెయిన్. సో మేము ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర కూడా మేము ఎక్స్పెక్ట్ చేసేది అదే. సో దానికోసమే మేము కష్టపడతాం. ఓకే. ఎందుకంటే వాళ్ళకి అంత సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఏ కస్టమర్ అయినా ఎంత చేసినా కూడా ఎంత ఖర్చు పెట్టినా ఆ కంఫర్టబిలిటీ ఇచ్చామంటే ఇంకా దానికి మించి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే. ఇంక ఎండ్ ఆఫ్ ది డే అంతా బాగా గ్రాండ్గా చేసామనుకోండి, ఇంకా దాని నుంచి ఆనందం ఇంకేముంటుంది వాళ్ళకి. ఎవరైనా ఏం ఫీల్ అవుతారు, మేము లక్షలు పెట్టామే మాకు అంత కంఫర్టబిలిటీ ఫీల్ అవుతుంది ఎలా అని ఫీల్ అవుతారు. అన్ని లక్షలు పెట్టేదాన్ని న్యాయం చేయడానికే మా ప్రయత్నం అంతా. ఓకే. సో ఆల్మోస్ట్ అదే చేస్తున్నాము. అన్ని ప్రీ ప్లాన్డ్గా ఏదైనా సరే. ఇప్పుడు కొంతమంది ఎలా చేస్తుంటారంటే ఉంది కదా చూద్దాంలే చాలా లేట్ చేస్తుంటారు. ఏదైనా సరే కొంచెం కస్టమర్ సైడ్ కూడా కొంచెం ప్రీ ప్లాన్డ్గా అన్నీ చేసుకున్నారంటే అంత మంచి టీం లాక్ చేసుకుంటాం. ఓకే. మంచి టీం ఉన్నారంటే ఇంక ఈవెంట్ సక్సెస్ ఇలా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో కొంచెం పెరుగుతున్నాయి.
ఏంటంటే అందరిని పిలవడం కంటే మన ఆత్మీయుల్ని కొంతమందిని పిలిచేసి అక్కడే చేసుకుంటే బాగుంటుంది. మరి దాని పరంగా ప్యాకేజెస్ కానీ, సో మీరు ఇచ్చే సర్వీస్ ఎలా ఉంటుంది? సార్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళ గ్యాదరింగ్ ఆల్మోస్ట్ 100 to 150 ఉంటుంది సార్. ఓకే. వాళ్ళు ఏదైనా సరే ఫస్ట్ ఇనిషియల్గా ఏం చేస్తుంటామంటే ఆల్మోస్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేది ఇప్పుడు కొంచెం బాగా చాలా బాగా ఎక్కువ అవుతున్నాయి. ఓకే. ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా పెరుగుతాయి. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని మీద స్పెషల్ ఇది ఉంది. అవును. అట్ ది సేమ్ టైం ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా లింకప్స్ అనేది జరుగుతున్నాయి డెస్టినేషన్ వెడ్డింగ్స్ పైన. ఓకే. దీనికి ఎలా ఉంటుందంటే ఒక గ్యాదరింగ్ 100 to 150 or 200 అనుకోండి, వాళ్ళు ఒక 6 months 1 year బిఫోర్ ప్లాన్ చేసుకుంటారు. ఎందుకు ప్లాన్ చేసుకోవాలంటే అంతమందికి మనం అకామిడేషన్ అరేంజ్ చేసుకోవాలి. అకామిడేషన్ అరేంజ్ చేయాలంటే మినిమం 3 to 4 days ఒక వెన్యూ అనేది బ్లాక్ చేసుకోవాలి. సో వెడ్డింగ్ సీజన్ వచ్చిందంటే ఆల్మోస్ట్ అందరూ ఒకసారిగా ప్రెషర్ పెరిగిపోతుంది, వెన్యూస్ అనేది ఇబ్బంది అవుతుంది. సో మినిమం 6 months, చాలామంది అయితే 1 year బిఫోరే బుక్ చేసుకుంటారు. ఓకే. మన సర్వీస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏ ప్లేస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నారు అక్కడి నుంచే మేము అనేది మా సర్వీస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. వాళ్ళ యొక్క ట్రావెలింగ్ వాళ్ళు రావడానికి ఫ్లైట్ బుకింగ్స్ కాడి నుంచి వాళ్ళకి మళ్ళీ వన్స్ ఎయిర్పోర్ట్కి వచ్చారంటే రిసీవింగ్స్, ఓకే, రూమ్ చెకిన్స్, అక్కడ మా హాస్పిటల్ టీమ్ ఉంటారు. వాళ్ళందరూ ప్రతి కస్టమర్కి ముందుగానే దీంట్లో కూడా ఎలా ఉంటుంది అంటే ప్రతి కస్టమర్కి ఒక ట్యాగింగ్ ఇస్తారు, మీ నేమ్ పైన ఈ రూమ్. ఓకే. ఇంకోటి వచ్చినప్పుడు ఒక ఐటినరీ కార్డ్, ఏదైనా ఈవెంట్స్ ఉంటుందో అవన్నీ నీట్గా ఒక కార్డులో దాన్ని చూపించడం, ఒక వెడ్డింగ్ వాళ్ళ నేమ్స్ అన్ని మెన్షన్ చేస్తూ ఒక డిజైన్డ్ ఇట్లా డిజైన్ చేసి ఒక కార్డ్ అనేది వాళ్ళకి ప్రతి రూమ్కి వన్స్ రూమ్లో చెక్ ఇన్ అయ్యాక ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్స్, ఓకే, అక్కడ ఉన్న దానికి వాళ్ళకి స్నాక్స్ రిఫ్రెష్మెంట్ అన్నీ ఉంటుంది. మళ్ళీ ప్రతి ఈవెంట్కి ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ వచ్చారు, చెక్ ఇన్ అయ్యారు, రూమ్లో ఉన్నారు, ఈవినింగ్ ఈవెంట్ ఉందంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి ఇన్ఫామ్ చేయడం. ఇలా ఒక టీం ఉంటారు ప్రతి ఈవెంట్కి. కొంతమంది థీమ్ బేస్డ్ ఉంటారు. ఇప్పుడు మనం ఒక 3 days ఒక ప్లేస్లో స్పెండ్ చేస్తున్నామంటే ఒక రోజు ఒక థీమ్ ఉండాలి. సార్ ఈ రోజు కంప్లీట్గా మాకు ఒక విలేజ్ థీమ్లో ఉండాలి. సో విలేజ్ థీమ్లో ఉండి అందరిని అలాగే పిలవాలి. ఆ టైప్లో డ్రెస్సింగ్ కానీ స్టాఫ్ని రెడీ చేస్తాం. నెక్స్ట్ డే కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో ఉండాలి సార్, మాకు పంజాబీ టైప్ ఉండాలి, రాజస్థానీ స్టైల్లో ఉండాలి, ఫుడ్ అలా ఉండాలి, ఈవెన్ డ్రెస్సింగ్ అలా ఆ టైప్లో ఒకరోజు అరేంజ్ చేయడం. ఇంకా లాస్ట్ డే వెడ్డింగ్ కంప్లీట్ ట్రెడిషనల్ మన సౌత్ ఇండియాలో ఎలా జరుగుతుందో అలాగే ఉండాలి సార్ సెటప్ అంటే. సో ఈవెన్ ఆ డ్రెస్ కోడ్ దాని యొక్క ఆ డిపార్ట్మెంట్ మనం అరేంజ్ చేస్తుంటాం. ప్రతి ఒక్కరు ఇలా ఉండాలి, ధోతీస్ ఎవ్రీథింగ్ ఇట్లా థీమ్ వెడ్డింగ్స్ ఎక్కువ ఉంటుంది. ఆ డెస్టినేషన్ వెడ్డింగ్స్ మళ్ళీ వాళ్ళు అయిపోయిన వెంటనే అక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ బుకింగ్స్ వాళ్ళు ప్లేస్ చేసేందుకు మా బాధ్యత వాళ్ళది. ఇది బాగుంది సార్. ఏంటంటే అసలు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అవును సార్. మ్యారేజ్కి సంబంధించి మీకు కాంట్రాక్ట్ ఇచ్చేసామంటే అన్ని మీరే ఆల్రెడీ ప్రజెంట్ మనకైతే తమిళనాడు, మనకి చెన్నై, పాండిచ్చేరి, ఈసీఆర్ రోడ్ అంటారు, ఆ రోడ్లో ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ గోవా, మళ్ళీ జైపూర్, ఈ 3 లింక్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనము కస్టమర్ రివ్యూస్లో కొంతమంది అయితే అదర్ కంట్రీస్ వాళ్ళు చెప్పడం అనేది కూడా చేస్తాం. వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇక్కడికి వచ్చి మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి వాళ్ళ మైండ్ సెట్ కానీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఈ థీమ్లో కావాలి పర్టికులర్గా అట్లా అని చెప్పేసి. మరి ఆ థీమ్ని రిప్లికేట్ చేయడం కానీ ఎట్లా చేస్తూ ఉంటారు అసలు? సార్ అంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉండే ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టే వాళ్ళు వెడ్డింగ్ వరకే వస్తారు. వాళ్ళకి వెన్యూ సెలెక్షన్ నుంచి మేము దగ్గర ఉండి చూసుకుంటాం. వెన్యూ సెలెక్షన్ చేశాక మళ్ళీ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం, వాట్సాప్ గ్రూప్. ఎందుకంటే వాళ్ళు వచ్చి అన్నీ సెలెక్ట్ చేయడము, మెనూస్ డిస్కస్ చేయడం ఏమైనా ఉండదు. కంప్లీట్ వాట్సాప్లోనే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని దాంట్లో అన్ని డిస్కషన్ జరుగుతుంది. అన్ని డిస్కషన్ జరిగాక సార్ మీరు వచ్చినప్పటి నుంచి ఇలా ఉంటుంది, ఏమన్నా మీరు వన్స్ ఎయిర్పోర్ట్కి వచ్చారంటే మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మా పర్సన్ ఉంటారు, మళ్ళీ అక్కడ ప్రతి ఈవెంట్కి ఇలా వాళ్ళు కంప్లీట్గా ఒక ఐటినరీ, ఒక డాక్యుమెంట్ రెడీ అయిపోతుంది. ఓకే. ఇలా ఇచ్చేసారంటే వాళ్ళకి ఓకే, వాళ్ళకి క్లియర్ కట్గా ఉంటుంది. నెక్స్ట్ నా ఈవెంట్స్ ఇది ఎంత క్లియర్ కట్గా ఉంటుంది. సో బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇంకా వెరీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఏం ఈవెంట్స్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, డిజైన్ కాడ నుంచి కంప్లీట్ అగ్రిమెంట్ అంతా ఉంటుంది పక్కగా. సో అవన్నీ ఇస్తుంటాం. ఆల్మోస్ట్ ఇప్పుడు ఫారిన్లో ఉండే సెటిల్ అయిన వాళ్ళందరూ ఏముంటుందంటే వాళ్ళకి వీసా టైం చాలా తక్కువ ఉంటుంది. కేవలం వెడ్డింగ్ ఒక 15 days to 30 days ఇట్లా టైంలో వెడ్డింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి. సో ఆ టైంకి అన్నీ వచ్చి వాళ్ళు అరేంజ్ చేసుకోలేరు. సో వాళ్ళు ఆల్మోస్ట్ మనకి ఉన్న కస్టమర్స్ అందరూ దీంట్లో ఫారిన్ నుంచి ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి అరేంజ్ చేసే ప్రాసెస్ ఇదే. ఓకే. ప్రతి ఒక్కరికి వెన్యూ సెలెక్షన్ దగ్గర నుంచే మళ్ళీ ఎంటైర్ ఈవెంట్స్ అన్ని చేయించి పంపించే బాధ్యత మాదే. ఓకే. ఆల్రెడీ మీరు దీంట్లో రివ్యూస్ చూసారంటే దాంట్లో 2 NRI కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళైతే వాళ్ళు కంప్లీట్ అయితే వెడ్డింగ్ 0 knowledge. అట్ ద సేమ్ టైం వాళ్ళ భయం ఎలా ఉంటుందంటే మేము ఫారిన్ నుంచి వస్తున్నాం కదా, వీళ్ళు మొత్తం ఎక్కువ ఛార్జ్ చేస్తారు, భయం ఉంటుంది. మేము యూఎస్లో ఉంటాం, యూకేలో ఉంటాం, యూకే అంటే పెద్దగా ఛార్జ్ చేస్తారేమో, ఎక్కువ అక్కడ 10 రూపాయలు ఏది 50 రూపాయలు తీసుకుంటారేమో, ఇట్లా ఫీల్ అవుతుంటారు. మన దగ్గర అలానే ఉంటుంది. క్లియర్ కట్గా సార్ దీనికి ఇంత బడ్జెట్, మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుంది,
మీకు అంతే ఛార్జ్ చేస్తాం. మా దగ్గర ఎక్కడ కస్టమర్ అయినా బయట కస్టమర్ అయినా ఒకటే. ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇన్ని నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తున్నాం. సూపర్ సార్. సో కేఎస్ ఈవెంట్స్ ఇన్ని సంవత్సరాలుగా ఉండడానికి అంటే రీజన్ ఏంటా అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. సో ఏదైనా కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్తున్నారు కాబట్టే మీరు ఇంకా మార్కెట్లో సస్టైన్ అవుతూ ఉన్నారు. ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ చేస్తూ కూడా మరి అందరు మనల్ని కూడా పొందుతున్నారు. ఇలాగే ముందుకు సాగాలని కూడా కొనసాగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. థ్యాంక్ యూ సార్. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.